హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నుంచి కేవైసీ ప్రాసెస్ మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో లెవెల్ 1 ఎలా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే లెవెల్ 2లో డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. ఈ లెవెల్ 2లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్లో ఉన్న ఫోటో మీ యొక్క రీసెంట్ ఫోటోకి మ్యాచ్ అవ్వాలి, లేదంటే కేవైసీ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇలాంటివన్నీ డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది వీడియోలో. అలాగే కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నీ మనం చేసే ప్రాజెక్టుల గురించి. అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో చూడండి, ప్రీవియస్ వీడియోలో లెవెల్ 1కి ఎలా అప్లై చేయాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను లెవెల్ 1కి అప్లై చేసిన తర్వాత నాకేంటంటే పాస్ అని చెప్పి వచ్చింది, అంటే లెవెల్ 1 అనేది నాది కంప్లీట్ అయిపోయింది. సో దీనికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెవెల్ 1కి అప్లై చేసే ముందు మీ యొక్క ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్లో ఫోటో అనేది మీ రీసెంట్ ఫోటోతో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇన్ కేస్ ఓల్డ్ ఫోటో అనేది మీ యొక్క డాక్యుమెంట్లో ఉంటే ఆ డాక్యుమెంట్ని అప్డేట్ చేయించుకోండి, లేదంటే క్యాన్సిల్ అంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి లెవెల్ 2లో వెళ్ళిన తర్వాత. సో అందుకనే ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క డాక్యుమెంట్లో ఫోటో రీసెంట్ ఫోటో ఉందా లేదా అనేది. సో ఇలా లెవెల్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెవెల్ 2 ఎలా సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెవెల్ 1 కంప్లీట్ అంటే లెవెల్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే లెవెల్ 2కి వెళ్ళేటప్పుడు కూడా మనం మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్రీవియస్గా ఏ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏఐ క్యూరేటర్నన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకేంటంటే మళ్ళీ మీకు ఆ క్యూరేటర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని అప్రూవల్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూశారు కదా, నేను మళ్ళీ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ కూడా ఇండియానే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 2 కూడా ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతను మనకి అప్రూవల్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత 24 అవర్స్ టైం ఉంటుంది. వన్స్ మీకు అప్రూవల్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్ ఉంటుంది. సో ఆ 24 అవర్స్లో మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ నేను అప్లై చేసిన తర్వాత మనకి అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చిన తర్వాత కింద 24 అవర్స్ ఉంటుంది. కింద చూడండి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా. ఇప్పుడు మనం లెవెల్ 2కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది 24 అవర్స్ టైం ఉంటుంది. ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ అనేది ఏం అప్లోడ్ చేయాలో చెప్తాను. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు లెవెల్ 1లో ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్ని రైట్ హ్యాండ్లో పట్టుకోవాలి. తర్వాత మీరు ఏ రోజు అయితే కేవైసీ వచ్చి ఈ ఫోటో సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు పేపర్ మీద ఇంటర్లింక్ అని రాసి అదే పేపర్ మీద ఏదైతే రోజు సబ్మిట్ చేస్తారో మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే రోజు డేట్ వేయండి. అలాగే మంత్, ఇయర్ ఇవన్నీ ఒక పేపర్లో వేసి లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి. రైట్ హ్యాండ్లోనేమో మీరు లెవెల్ 1లో ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్ని మీరు రైట్ హ్యాండ్లో పట్టుకొని మీరు ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని మీరు ఇక్కడ లెవెల్ 2లో అప్లోడ్ చేయాలి. సో ఒకసారి చూసుకోండి, ఇవి కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత మీరు కింద సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రివ్యూలోకి వెళ్తుంది. రివ్యూలోకి వెళ్ళి 24 అవర్స్ తర్వాత మనకి కేవైసీ అనేది వాళ్ళు రివ్యూ చేసి పాస్ అయితే పాస్, లేదంటే ఫెయిల్ అయితే ఫెయిల్, ఏదైతే అది మనకి అప్డేట్ అయితే ఇస్తారు. నాకు లెవెల్ 2 కూడా పాస్ అనే చెప్పి వచ్చింది. సో ఇలా లెవెల్ 2కి సంబంధించిన కేవైసీ అయితే ఉంటుంది. ఇదండి లెవెల్ 2కి సంబంధించింది. లెవెల్ 3 వీడియో కూడా వస్తుంది, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్లో కూడా. సో థ్యాంక్ యూ టు ఆల్.